హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. నేను మైసూర్ ప్యాక్ తయారు చేస్తున్నానండి. అలాగే మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను ఏ కప్పుతో తీసుకుంటున్నానో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకున్నాను. మీరు కూడా ఏ క్వాంటిటీతో తీసుకుంటున్నారో, ఏ కప్పుతో తీసుకుంటున్నారో అదే కప్పుతో అన్నీ తీసుకోండి. ఒక కప్పు శనగపిండి, 2 కప్పుల నూనె, లేకపోతే ఒక కప్పు నెయ్యి లేదంటే ఆయిల్ తీసుకోవచ్చు, లేదా 2 కప్పులు నెయ్యి కూడా తీసుకోవచ్చు. అలాగే దాంట్లోకి ఒక కప్ షుగర్ తీసుకోవాలి. వాటిని కొంచెం ఆయిల్ అంటే కొంచెం వేడి చేసుకోవాలి. పక్కకి కడాయిలో ఒక కప్పు చక్కెర వేసుకొని వేడి చేసుకోవాలండి. కొంచెం కొంచెం తీగపాకం వస్తే సరిపోతుందండి. శనగపిండి వేసుకున్న తర్వాత గుల్లలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇక్కడే మనం చూసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా కలుపుకొని ఉండలు లేకుండా చేసుకుంటేనే మైసూర్పాకు చాలా గుల్లగా వస్తుందండి. చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే 2 కలిపి కూడా చేసుకోవచ్చు. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. ఇది కలిపేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కింద అడుగు మాడిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతుంటేనే టేస్ట్ బాగా వస్తుంది, గుల్లగా వస్తుంది అన్నమాట. మైసూర్పాకు కూడా కొంచెం గుల్లగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. చూడండి, కొంచెం కూడా ఉండలు లేకుండా మైసూర్ పాకులు చేస్తాం. అది చాలా బాగుంటుంది.